హలో ఆల్. సో ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మేము చేసేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అనమాట. కోకోనట్ యూజ్ చేసి చేస్తాము. సో మనకి ఇక్కడ చికెన్ అయితే ఇలా దొరుకుతుంది. ఇప్పుడు దీన్నంతా మనం ముక్కలు ముక్కలు చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాం. వీటికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ: చికెన్, గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడరు, కోకోనట్, వెల్లుల్లి, అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు, సో ఆనియన్, టమాటా, పుదీనా, గ్రీన్ చిల్లీ. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ చికెన్ని మేము వేయించేసుకుంటాం అన్నమాట. సో దానికి ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకుందాం. సో ఫస్ట్ ఇలా చికెన్ని ముందు మనం ఆయిల్లో వేయించేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది చికెను. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. జస్ట్ ఇలా ఉప్పు పసుపు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఫ్రై వేయించింది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా. చూడండి, దీనికి తగినంత పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇదంతా ఒకసారి అలా కలిపేసుకొని మొత్తం వాటర్ అంతా బయటికి వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అది వేగుతుంది. మనం పేస్ట్కి ఎలా చూసుకుందాం ఒకసారి. కొబ్బరి, వెల్లుల్లి, అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ చేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి వేయడం వల్ల కర్రీ కొంచెం బాగా థిక్గా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది సరిపోతుంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. సో ఇంక ఇప్పుడు చికెన్ పక్కన పెట్టాను. మనం కర్రీకి రెడీ చేసుకుందామని. సో చూడండి, బాగా వేగిపోయింది. వాటర్ అంతా పక్కకి వెళ్ళిపోయి మంచిగా ఉంది కదా చికెను. సో ఇప్పుడు మళ్ళీ సపరేట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా అన్నీ మనం ఫ్రై చేసుకోవాలి 1 by 1. సో ఫస్ట్ ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, పుదీనా వేసేసుకుందాం. సో పచ్చిమిర్చి, పుదీనా కూడా కొంచెం ఒక 2 minutes అట్లా వేయించాక టమాటాలు యాడ్ చేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాం.
సో ఇవి మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ వేయించేటప్పుడు వేసుకొని ఉంటాం కదా. సో మళ్ళీ కావాలంటే మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత. ఇప్పుడైతే కొద్దిగా వేసుకున్నాం. మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కోకోనట్ది, అది కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. అట్లా మరి ఎక్కువ చేయకూడదు, జస్ట్ ఒకసారి అట్లా వేయించేసుకోవాలి. సో ఇప్పుడు అది వేగిపోయిన తర్వాత చికెన్ మొత్తం వేసేసుకుందాం. సో ఇప్పుడు చికెన్కి సరిపడినంత కారం, అలాగే ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. చికెన్లో వేయడానికి వాటర్ నేను కోల్డ్ కాకుండా హాట్ వాటర్ యూజ్ చేస్తాను, ఎందుకంటే కోల్డ్ వేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది. అదే హాట్ వాటర్ వేస్తే సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకోసం నేను పక్కన వాటర్ హీట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ధనియా పౌడరు, జీరా పౌడరు, గరం మసాలా ఇవన్నీ హోమ్ మేడే. సో ఇప్పుడు ఇవన్నీ ఈ 3 దాంట్లోకి వేసుకుందాం. మేము సరిపడినంత తీసి పెట్టుకున్నాం కదా, సో మొత్తం వేసేసినాం. వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు ఈ వాటర్ని మనం చికెన్లో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకున్నామంటే చికెన్ కుక్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి. అంతే, మన చికెన్ రెడీ అయిపోయినట్లే. ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో. మాకు దొరకలేదు అందుకని వేయలేదు. చూసారు కదా చికెన్ ఎలా ఉందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.